ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నారు. బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించడం వలన దేవునికి మనం ఇంకా సన్నిహితంగా మనం మారుతూ ఉంటాం. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము ఆఖరి లైన్. నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను, నీకు సమాధానం కలుగచేయును గాక. ఈరోజు దేవుని యొక్క మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. నీకు సమాధానం కలుగచేయును గాక, నేను వారిని ఆశీర్వదించెదను, నా నామమును ఉచ్చరించిన వారిని నేను వారిని ఆశీర్వదించెదను. ప్రియ విశ్వాసి, ఇక్కడ 3 విషయాలు మనం కలిగి ఉంటున్నాం. ఒకటి, నీకు సమాధానం కలుగుతుంది. రెండవది, నా నామాన్ని ఉచ్చరించినటువంటి వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎవరి నామము? క్రీస్తు యొక్క నామం కదా, తండ్రి యొక్క నామం. మన యొక్క తండ్రి యొక్క నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు దేవుడు కార్యాలు మన జీవితంలో చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం అనేకుల ఎదుట ఆయనను మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని ఆయన ఒప్పుకుంటాడు కదా. చాలాసార్లు చాలామంది మనకి దేవుడు తెలుసు, దేవుడు చేశాడు మన జీవితంలో కార్యాలు తెలుసు, దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడు అనేది కూడా తెలుసు. కానీ 10 మంది మనం ముందు చెప్పలేం. కొన్నిసార్లు ధైర్యముగా వారి ఎదుట అరే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనేటువంటి మాట మనం చెప్పలేం. ఆయన అంటాడు, నువ్వు ఒక 10 మందిలో నువ్వు నన్ను ఎరగనప్పుడు, నా గురించి నువ్వు చెప్పనప్పుడు నేను ఎలా నిన్ను ఎరిగి ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. మనము ఎక్కడున్న దేవుని యొక్క నామాన్ని మనం ఉచ్చరించాలి. క్రీస్తు యొక్క నామము, తండ్రి యొక్క నామాన్ని మనం పలికినప్పుడు, ఉచ్చరించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నీకు సమాధానం కలుగును కాక. దేంట్లో సమాధానం లేదు నీకు. ఏ విషయంలో నువ్వు సమాధానాన్ని కోల్పోయి ఉన్నావు? ఏ విషయంలో సమాధానం లేదు ప్రభా నా జీవితంలో నువ్వు అనుకుంటూ ఉన్నావు? ఏ విషయంలో అసమాధానంలో ఉన్నాను ప్రభా నేను నువ్వు అనుకుంటూ ఉన్నావు? ప్రతి దానిలో నేను నీకు సమాధానమునిచ్చి నేను నిన్ను నడిపించేటువంటి దేవుడినే ఉన్నానని చెప్తూ ఉన్నాడు దేవుడు. నేను నీకు సమాధానం కలుగచేస్తాను. ఎవరి ఎదుట? బంధువుల ఎదుట, రక్త సంబంధుల ఎదుట, చుట్టుపక్కల వాళ్ళ ఎదుట, నీ కుటుంబం సభ్యుల ఎదుట, ఎక్కడ నీకు సమాధానం లేదో, నువ్వు పని చేస్తున్నటువంటి దగ్గర, నువ్వు ప్రతి దానిలో నేను నీకు సమాధానమునిచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు సమాధానమును అనుగ్రహిస్తూ ఆయన అంటున్నాడు, నువ్వు నా నామాన్ని ఉచ్చరించినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని నామాన్ని మనం పలికినప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా ఆయన దీవిస్తాడు, బహుగా ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నీకు సమాధానము, దేవుని నామాన్ని ఉచ్చరించడానికి వెనుతిరగబాకు, ధైర్యముగా నువ్వు దేవుని సందులో నిలబడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అలాంటి మహిమ దేవుడు నీకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా ప్రభా, నీ నామాన్ని ప్రభా తన్ని నాయన ఉచ్చరించిన ప్రతి ఒక్కరూ దీవించబడతారని లేఖనాలు సెలవిస్తుండగా నీకు సమాధానము అనుగ్రహించును కాక అని ప్రభా నువ్వు మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభాతని నాయన నీ నామాన్ని మేము ప్రతినిత్యము ఉచ్చరిస్తూ, నీ నామాన్ని మేము ప్రతినిత్యము ధ్యానం చేస్తూ, నీ నామాన్ని ప్రభా మేము ఆరాధిస్తూ మేము ముందుకు నడిపించబడే కృపను, ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. నాయన ఎక్కడ సమాధానం మేము కోల్పోయామో, ఎక్కడ మేము సమాధానం కలిగి లేమో, ఇక్కడ మేము సమాధానం కలిగి ఉండడానికి నీ కృపను, ధన్యతను, భాగ్యమును దయచేసి నీ సమాధానమునిచ్చి మాకు తోడేయించి మమ్మల్ని దీవించి బలపరిచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను ఈ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైస్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి గొప్ప సమాధానము, నెమ్మది, ఆనందము మీ హృదయాలలో దేవుడు నింపునుగాక. ఆమేన్.